నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి 10 ఆజ్ఞలు చదువుకుందాం. దేవుడు ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చోండమ్మా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం 7 సంఘాలకు యేసు ప్రభు వారు రాసినటువంటి లేఖ. అంటే మరి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో అంటే ఏం చేయమన్నట్టు? జాగ్రత్తగా ఉండమన్నట్టేనండి. మనిషి యొక్క జీవితం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అంటే ఇంత లైఫ్ ఇస్తే సింపుల్గా పోగొట్టేసుకుంటున్నాం మనం. ఎలాగా? ఈ సర్దులాట్లలోనే పోగొట్టేసుకుంటున్నాం. మనిషికి ఎంత లైఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఒక అందమైన పంట రాకపోతే, పరివర్తన రాకపోతే దేవుడు ఎలా సంతోషపడతారండి? ఎంత లైఫ్? 70 సంవత్సరాల ఏం పంట అండి అది? ఏం పంట అండి? గంధం మొక్కలు వేస్తే, శ్రీగంధం వేస్తే 12 సంవత్సరాలు ఉంటాయి. 12 సంవత్సరాల వరకు ఎవడాగలడు? 12 సంవత్సరాల వరకు మంచిగా ఇంకా మంచి పంటలు ఉన్నాయి. 40 సంవత్సరాల్లో వస్తాయి. 40 సంవత్సరాల్లో ఎవడికి ఉండగలడు? మరి నీ పంట ఇప్పటికి, నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? ఏమి నేర్చుకున్నావు నువ్వు? నీ దగ్గర ఏమి ఫలాలు ఉన్నాయి? ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మాటలు ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయితైరా, ఇప్పుడు సార్దీస్ అనేటువంటి సంఘం కోసం అవన్నీ కూడా నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం అన్నీ ఎరుగుదును అంటాడు.
ఏమండి, సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకోమని చెప్పినప్పుడు ఏమైనా రవ్వంతన్నా మనకు అనిపించిందండి? ఏమండి, ఇది నేను సరి చేసుకోవాలి అని అనిపించిందా ఎవరికైనా? అనిపించలేదా? అనిపిస్తుందా? కొంచెం అనిపిస్తుంటే పర్లేదండి. లేకపోతే ఏమండి, మేము అన్నీ కరెక్ట్గానే ఉన్నామంటే మోసపోతున్నామేమో చూసుకోవాలి. మరి ఈరోజు కూడా మనం మరి సార్దీస్ అనేటువంటి సంఘం కోసం చూద్దాం ఒకసారి. ఏమండి, తుయితైరా సంఘం కోసం కూడా చూసుకున్నామండి. ఇప్పుడు సార్దీస్ అనేటువంటి 5వ సంఘం కోసం చూస్తున్నాం. ఈ 4 సంఘాల కోసం విన్నాం మనం. ఏమండి, సరి చేసుకోవాల్సిన వాళ్ళు సరి చేసుకోవడం, ఏమండి, ఓర్చుకోవాల్సిన వాళ్ళు ఓర్చుకోవడం, ఏమండి, సంఘాలు కూడా ఏం చేసుకోవాలంట? సరి చేసుకోమని చెప్పాడా? యెజబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఏమండి, కాబట్టి ప్రతీదీ కూడా మనం గమనించి సంఘాల్లో దేవుని యొక్క నియమాలు మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే జరగాలి. రకరకాల పద్ధతులు ఏవి కూడా ఇక్కడ కనబడకూడదు. మనం ఏదైనా పని చేస్తే వాక్యం మాత్రమే కనబడాలి ఇక్కడ. ఒకసారి 3వ అధ్యాయం చదువుదామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ఏంటంటండి, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇది 5వ సంఘం యేసుప్రభు వారు చెప్పింది. ఈ సంఘాల్లో ఒక సంఘానికి చెందినటువంటి వాళ్ళం మనం. కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని ఏంటి సంతోషించే ఉంటాయి. అవునా కదా? మరి సంతోషించే ఎక్కువ ఉన్నాయా, మనం సరి చేసుకునే ఎక్కువ ఉన్నాయా? ఏమండి, చూద్దాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా బయలుపరుచుకున్నారు యేసుప్రభు వారు. ఏమంటే అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడని, ఏమంటే మృతుడై మరలా బ్రతికిన, ఆయనకి ఉన్నటువంటి లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు అంటండి 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. యేసుప్రభు వారికి ఎన్ని ఆత్మలు అంటండి ఇప్పుడు? ఏమండి, యేసుప్రభు వారికి ఎన్ని ఆత్మలు అంట? 7 ఆత్మలు గలవాడు. అబ్బో, కొంచెం సంశయిస్తున్నారు కదా, చదవండి, కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుద్ది. ఏమండి, ఏంటంట 7 నక్షత్రములు. 7 నక్షత్రాలు అంటే ఏంటంట? 7 సంఘాలు. ఆయన యొక్క సంఘాలు ఎన్ని? భూమి మీద 7 సంఘాలు. నువ్వు ఏ కోవకు చెందినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే నీ యొక్క క్వాలిఫికేషన్, నీ మార్కులను బట్టి దేవుడు ఏం చేస్తారు, ఒక్కొక్క సంఘానికి కేటాయిస్తారనమాట. కాబట్టి ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలు అన్నారు. ఏమండి, కాబట్టి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, దేవుని 7 ఆత్మలు భూమి మీద మంచి క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఆత్మలండి. అనుక్షణం సర్వంతర్యామిగా ఏ టైంలో నువ్వు ఎలా ఉంటే అలాగా నీ దగ్గరకు వస్తారు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, పెళ్ళి సందడిలో ఆయన ఎలా ఉంటారు? యేసుప్రభువారు ఎలా ఉంటారు? ఆనందంగా కూర్చుంటారు అక్కడ. ఏమండి, మరి గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన ఎలా ఉంటారు? నీ బాధను అర్థం చేసుకోవడానికి వస్తారు. ఏమండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో ఆయన ఆత్మ ఎలా వస్తారు? నిన్ను ఆదరించడానికి, నిన్ను సంతోషపరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీకు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో వస్తారు. ఒకవేళ ఏమండి నువ్వు పాపపు బంధకాలతో బంధింపబడిపోయిన పరిస్థితిలో ఉన్నావు అనుకో, ఏం చేస్తారు? మంచి జడ్జిగా వస్తారు. జడ్జిగా వచ్చి ఏం చేస్తారు? ఆయన తీర్పు తీరుస్తారా? తీర్పు తీర్చరు. ఇప్పుడు అంటండి, నేను తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు, ఏమండి లోకాన్ని రక్షించడానికి వచ్చానంటారు. ఏం చేస్తారు? ఆయన నిన్ను విడిపించి ఆయన ఆ వెల చెల్లించుతారంట. ఒక్క మాట, ప్రభువా నన్ను ఒక్కసారి విడిపించవా అన్నావనుకో, ఏంటి నీ అంతటి నువ్వు నిలబడలేని పరిస్థితి, నీ అంతటి నువ్వు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి, నీ అంతటి నువ్వు మోకరించలేనటువంటి పరిస్థితి. ఏ పని కూడా మనం చేయలేం. ఏమండి, ఏ పని కూడా మనం ఏం చేయలేమండి. ప్రభువా నన్ను మోకరించేటువంటి దానిగా నన్ను తయారు చేయండి, కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి స్థితి నాకు దయచేయండి, అందరి కోసం ప్రార్థన చేసే స్థితి నాకు దయచేయండి, నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు తెలివితేటలు ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి. ప్రతీది కూడా మనం ఏం చేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తారు? నిన్ను నిలబెడతారు, సూపర్గా నిలబెడతారు ఆయన. నువ్వే కోరికైతే కోరుకున్నావో ఆ కోరికను ఏం చేస్తారు? ఆయన మన్నిస్తారనమాట అండి. దేవునికి అందరి క్రియలు తెలుసు, ప్రతి సంఘం యొక్క క్రియలను నేను ఎరుగుదును అని ఆయన చెప్తున్నారు.
ఏవనగా ఉమ్, ఉమ్. అమ్మో, చాలా భయంకరంగా ఉంది కదండి. ఈసారి దిస్ కోసం చెప్పినటువంటి మాట ఎలా ఉంది ఏమండి? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంటండి, ఇంతటి ముందు క్రియల కంటే కూడా ఇప్పుడు క్రియలు ఇంకా ఎక్కువైనాయి అని ఒకళ్ళతో, ఏమండి, ఎంత కష్టం చేసినా అలిసిపోలేదని ఇంకొకళ్ళతో ఇలా చెప్పుకొచ్చారు. ఈ సంఘంలో చూస్తేనంటండి, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నీ కష్టం, నీ సహనం, నీ ఓర్పు, నీ ప్రేమ అంతా ఎరుగుదును అన్నాడండి. అవి కూడా రాలేదండి. నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రమే. ఒక క్రైస్తవునిగా పేరు పెట్టుకొని ఏమండి దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్పి ఒక క్రైస్తవ వేషం మాత్రమే. పరలోకం వెళ్తావా మనం చనిపోతే? అన్న నిశ్చేత మనకు కావాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి నిశ్చేత కావాలి నీకు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే అంటే మాత్రమే అంటే ఏంటి? అందరికీ కనబడుతున్నావు జీవిస్తున్నావని, కానీ నువ్వు ఒక్క విషయంలో కూడా సరిగా లేవు. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటండి, నీ క్రియలు నా దేవుని ఎదుట, తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టాలి అంటే యేసుప్రభు వారు మనల్ని తీసుకువెళ్ళి నా రక్తంలో నేను కడుక్కున్నాను నా బిడ్డలు అని చెప్పేసరికి మనం ఎలా ఉంటామంటండి? ఆయనలానే ఉంటామంట. క్రీస్తుకు సమరూపంలో ఏమండి ఆయన రూపంలోనే ఉంటామంట. మరి నిలబెడటానికి ఏమైనా చిన్న క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉందా అంటే ఇక్కడ ఏంటంటండి, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు ఏమాత్రం కూడా ఏమండి ప్రార్థనకి అటెండెన్స్ ఎంచుకొని వెళ్తే మాత్రం ఏమండి ఇంకా అది కుదరదండి. ఒక విషయం మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈరోజు ఉన్నాం, రేపొద్దున ఉంటామో లేదో తెలియదండి. అర్థమవుతుందండి? నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను బలంగా ఉన్నా అనుకుంటారు. ఏమండి ఆ రాత్రే అందరితో చక్కగా మాట్లాడిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు లేరా? మనవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఏమండి అర్థమవుతుందా? ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఇక్కడ అంటాడు ఏంటంటండి, సరి అయినగా సంపూర్ణముగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై అంటే ఏంటి? జాగరూకుడు అంటే మెలకు కలిగినటువంటి జీవితంతో చాలా వెంటనే ఏమండి నిద్రపోయేవాడికి ఇళ్ళ కొడితే మెలకు వస్తుంది, చచ్చిపోయినవాడికి వస్తుందండి. ఏమండి జాగరూకుడు, నువ్వు వెంటనే లేవాలి. ఏమండి వెంటనే లేవాలి. మృతుల్లోండి లే, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అని ఉంది దేవుని వాక్యం. చనిపోయిన స్థితిలో ఉంటే వాక్యాలు అర్థం కావండి వాళ్ళకి. ఏమండి వాక్యాలు అర్థం కాని వాళ్ళు ఏంటి? చనిపోయిన స్థితి. మరి బాగానే చెప్పిందా? అయ్యో చెప్పుద్దండి ఆవిడ. ఏమండి అంతేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జాగరూకుడవై మిగిలిన వాటిని ఎంతో లేదండి, చెట్టు తీసుకొచ్చి వేసామండి. పైన ఒక 2 కొమ్మలకి సగం పైనే బ్లాక్ వచ్చేసింది, ఎండిపోయింది. చిన్ని కొమ్మ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? చెక్కమని ఏం చేయాలి? ఆ పైని కట్ చేసేసుకొని చిన్న పేడ ముద్దలు పెట్టేసుకొని కింద ఎరువు వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చిగురు వస్తుంది. అంతేనా? మొత్తం లేవండి. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ ఏమండి మృతుడవే. అయితే నువ్వేం చేయాలంటే మరి జాగరూకుడవై మేల్కొని నువ్వేం చేయాలి? చావనై ఉన్న మిగిలిన వాటిని, కొంచెం ఉన్నాయి అన్నమాట, సంపూర్ణంగా లేవన్నారు కదా, కొంచెం ఉన్నాయి. కానీ ఎత్తి కూడా చెప్పలేదు వాటిని. ఎత్తి కూడా చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. ఏంటంటే నీవెలాగో ఉపదేశం పొందావు, రోజు వెళ్ళి కూర్చుంటున్నావు కదా ప్రార్థనకి. అంటే మేము యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి కానీ వినేస్తున్నామండి అనుకుంటాం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళి వచ్చేసామండి సరిపోతుంది అంటారు. నువ్వెలాగో ఉపదేశం పొందావు. దేవుడు ప్రతి మనిషికి కావలసినటువంటి మాటలు జీవితంలో వినిపిస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటే నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, విన్నావు కదా. ఒకసారి రీల్ వేసుకో, ఒకసారి వెనక్కి తిప్పు, ఏమండి ఒకసారి నెమరు వేసుకో, ఏమండి అన్నీ గుర్తు చేస్తాడు. నువ్వు ఈ స్థితిలో ప్రతీదీ కూడా మనం గుర్తు చేసినప్పుడు అప్పుడు మనం ఒప్పుకొని ప్రార్థన చేసే అవకాశం అనమాట. అప్పుడు మనం జీవించగలుగుతాం. అంతేగాని నేను బాగానే ఉన్నానులే,
ఏమండి? ఏదో ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం ఇంతే. బాప్తిసం తీసుకోమంటే తీసేసుకొని మళ్ళీ మామూలుగానే ఉంటే పనికిరాదండి. అర్థమవుతుందండి? ఆ! హ్మ్. ఒక్కసారి నువ్వెలా ఉపదేశం పొందావు? నువ్వెలా విన్నావు? దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో విన్నావు ఆ వాక్యాలు? ఏవండి? ఆ వాక్యాలు ఎలా విన్నావు నువ్వు? ఏవండి? నాకే చెప్పిందిలే గాని. ఏంటంట? నాకే చెప్పింది ఈ వారం. ఎవరితో చెప్పాలండి? పక్కన ఆవిడతో చెప్తే బాగుండు కదా! ఏవండి? అంతేనా? తేజబాబుతో చెప్తే బాగుండు. నాతోనే చెప్పారు. ఏవండి? నువ్వెలాగు వింటివో, నువ్వెలా ఉపదేశం పొందావో ఆ, ఎలా విన్నావు ఒకసారి? ఏ హృదయంతో విన్నావు ఒకసారి? దేవుడు నీకు ఏ ఉపదేశాలు ఇచ్చారు? వాటిని ఒక్కసారి నెమరు వేసుకొని వాటిని కొనాలంటండి. కొంచెమే ఉంది ప్రాణం, ఎంతో లేదు. నువ్వు బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మరలా బ్రతికిన తర్వాత కూడా ఎలా మళ్ళా ఏమండి అదే స్థితిలో ఉంటే గనక బ్లడ్ ఎక్కిస్తే బ్లడ్ అంతా మరలా అసలు తయారవ్వకుండా మరలా మార్చాలంటే ఎంతకాలం బ్రతుకుతారండి వాళ్ళు? కష్టం. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే మరి నువ్వు ఎలా ఉపదేశం పొందావో, ఎలా విన్నావో ఒకసారి గుర్తు చేసుకో. ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు నీతో చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు కూడా ఎలా విన్నావో, ఎలా ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా నీకు. ఈసారి మాత్రం గుర్తు చేయను. ఏంటంట? ఈసారికి ఇంకా హెచ్చరించిన అవసరం లేదు. ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను బట్టి నీతో మాట్లాడుతున్నా. ఇంకా మరలా ఏమండి? ఈరోజు నువ్వు చిగురు పెడితే సరే, నువ్వు బ్రతకగలిగితే సరే, నువ్వు సరి చేసుకోగలిగితే సరే, లేకపోతే ఏంటంటండి? మారు మనసు పొందుము. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో ఏంటంటండి? ఆయన దొంగ వలే వస్తాడంట. దొంగ ఎప్పుడు వస్తాడండి? ఎవరికి తెలియదండి. మా కోడి పుంజండి 22,000 పెట్టి తెచ్చాము అన్నాడు ఒక అతను. ఏమండి? ఏది సున్నం బట్టి అంటే ఈ పగల వచ్చారంటండి కుర్రోళ్ళు. వచ్చి చూస్తారు. ఏమండి అన్న 15,000కి ఇస్తావా? ఇవ్వను. సరే అన్న, చూద్దాంలే అన్న. ఏమండి? వీళ్ళు ఏం చేస్తారండి? దొంగ ఏం చేస్తాడు? వీడైతే వీడి పని మీద వెళ్ళిపోతాడు. ఈ దొంగలు ఏం చేస్తారు? వాడు అన్నం తింటున్నా అదే తిరుగుతూ ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్తాడు, వాడు ఏం చేస్తాడు? ఏమండి? మధ్యాహ్నం పూట 11 గంటలకి ఎలాగో వచ్చారంటండి ముగ్గురు దగ్గర. ఏమండి? ఏం చేశారు? ఎత్తుకుపోయారంటండి మంచి మంచి పుంజులు అని చెప్పి. పగలే. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మాది ఎంత అందమైన పుంజు. ఏమండి? నేను ఎంత బాగున్నాను. రేపొద్దున ఈ పని చేస్తా, రేపొద్దున వచ్చే సంవత్సరానికి ఇది చేస్తా, అప్పుడు దాకా ఉండదేమో. ఏమండి? దొంగ వలే నీ మీదికి వస్తాను, జాగరూకుడివై ఉండని ఎడల దొంగ వలే వస్తాను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఈసారి ఒకసారి ఇచ్చాడు కదా ఛాన్స్. మాటి మాటికి పడిపోయే వారికి కుదరదండి. ఇంకా చాలు. ఏమండి? చాలా ఇంకా చాలు కదా. ఇంతవరకు ఇచ్చిన ఛాన్స్ సరిపోద్దా లేదా? ఈ మాటలు వెంటనే మనం ప్రభువా ఈ ఒక్కసారికి అవకాశం ఏమన్నా అని ప్రార్థన చేసిన మనం ఇంకొకసారి కూడా ఇద్దరు కానీ ప్రభువా, వీలైతే నేను పడిపోయినప్పుడల్లా ఇద్దరు కానీ ప్రభువా చేస్తారా ఈ ప్రార్థన? ఏమండి? అమ్మాయి ఎంత మంచిగా మాట్లాడుతున్నావమ్మా, ఎంత మంచి ప్రార్థన అమ్మా. ఏమండి? ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వ ప్రభు. అంటే ఏంటి? తోటమాలి ఏమండి? తోట యజమానుడు వచ్చాడు, వ్యవసాయస్తుడు యజమాని వచ్చారు. రేయ్ ఈ చెట్టు ఏంట్రా బాబు, ఎన్ని సంవత్సరాలను చూస్తుంటే కాయలే లేదు. ఏంటంట? అంజూరపు చెట్టు. ఏమండి? అంతా ద్రాక్ష తోట చక్క స్పెషల్గా కనపడుతుంది. ఎప్పుడన్నా ఒక పండు తిందామని. ఏమండి? రాజకుమార్ వాళ్ళు వేసారంట ఇప్పుడు. ఏమండి? ఇదిగో ఇది, ఇదిగో ఇంకో కాయ, అది కింద పడిందా? లేదు, ఇప్పుడు పడింది. ఇక్కడే వచ్చింది. ఇదిగోండి అండి, ఇది తైవాన్ జామ్ అంటారు కదా.
మొన్నే వేసారంట బుడ్డి మొక్క అంట, 2 కాయలు వస్తే ఎంత సంతోషం కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏమండి ఏంటి ఇది, ఈ అంజూరపు పండు ఏదైనా దొరుకుద్దని చూస్తే వచ్చినప్పుడల్లా చెట్టు కిందకు వస్తాడు అయ్యగారు. ఒక్క పండు కూడా లేదంటండి. ఎందుకురా బాబు ఎన్నాళ్ళు పెంచుతావు? అయ్యా ఆ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అయ్యా, చాలా ప్రేమగా తెచ్చుకున్నాను అయ్యా నేను. ఏమండి చాలా మంచిది కదండి. కానీ 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, పింద లేదు, పూత లేదు, పింద లేదు. ఏమండి నరికిపడే, ఎందుకు వచ్చింది నరికే, వద్దు, అది అది అసలు ఉండటానికి వీల్లేదు, దాన్ని తీసే. ఆ చెట్టు నేను మంచి చెట్టు తెస్తాను, దాన్ని ఎత్తిగానే. అయ్యా ఒక్కసారి అయ్యా నేనేం చేస్తానంటే మళ్ళీ దానికి ఏమైనా తక్కువైందేమో చూస్తా, రాళ్ళన్నీ ఏరేస్తా, చుట్టూ కూడా పాచేస్తా, ఎరువేస్తాను, చక్క నీళ్ళు పడతాను, దానికి కావాల్సినవి ఏమన్నా కావాలేమో చూస్తాను. ఒక్కసారి ఊరుకుంటారా? కొంచెం అయ్యా, సరే నీ ఇష్టం, అది కాసేలా లేదురా బాబు. ఒక్కసారి ఆ తోటమాలి ఎవరండి? యేసుప్రభువారు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఎప్పుడో తీసేయమని చెప్పాడు. ఎందుకంటే భూమికి భారంగా. ఏమండి కరోనాలో ఎంతమంది వెళ్ళిపోవలేదు? బోళ్ళంతమంది వెళ్ళిపోయారు, అవునా కదా? నేను అస్తమానం చూస్తూనే ఉంటా, కోళ్ళకి తెగుళ్ళు వస్తూ ఉంటాయి. నాకు కోళ్ళు పెంచుకుంటున్నాం అని కాదు, మంచి జాతిది సూపర్ అనుకుంటాం, చిటుకుమని వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏమండి వెళ్ళిపోతూనే ఉంటాయి. అందరు వెళ్ళిపోతున్నారు, నువ్వు ఊరి పెట్టవు, నిన్నెందుకు ఉంచుకున్నాడు దేవుడు? ఏమండి నీ వల్ల ఆయనకి లాభం ఏమి లేకపోయినా ఆయన చుట్టూ తిరుగుతున్నావు కదా. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన్ని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? మంచి జాతి అయింది, యజమానికి దొరకనటువంటి స్థితి ఉంటే పనికిరాదు, కుంటిదైనా సరే యజమాని కోసం కనిపెట్టుకుంటా తెల్లారులేవుగానే మేతేస్తారేమో, బకీడు తీస్తున్నారు. మరి మనకుందండి ప్రార్థన చేసే అలవాటు ఉందా మనకి? ఏమండి ఆయన కోసం ఎదురు చూస్తున్నాము మనం, ఆయన దగ్గరే అడుక్కుంటున్నాము మనం. ఇంకెక్కడన్నా దొరికితే బాగుండు అప్పు మనకి, ఏమండి ఇంకేదన్నా వస్తే బాగుండు, ప్రభువా మీరు ఇవ్వండి నాయనా అని ప్రార్థన చేసే కంటే కూడా మనం ఏం చేస్తాం? మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ సంవత్సరం మట్టుకు ఒక్కసారి తాడుకోండి, లేని ఏళ్ళ దాన్ని ఏం చేద్దాం? నరికి వేద్దాం. ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చేటువంటి మాట ఏంటి అంటే, యేసుప్రభు ప్రేమమయుడు. యేసుప్రభు ఎవరు? ప్రేమమయుడు. ఎవరికి ప్రేమమయుడు తెలుసా? యేసుప్రభు పేరంటే తెలియకుండా, యేసుప్రభు అంటే తెలియకుండా, అసలు ఆయన బోధలే సరిగా వినకుండా మంచాన పట్టేసి నాకెవ్వరూ లేరని ఏడుస్తూ ఉంటే నాకులాంటి వాళ్ళు వెళ్ళి, అమ్మా యేసుప్రభు వారు నీ కోసమే ఇంత చేశారమ్మా అంటే, అవునా నా జీవితంలో ఇది నాకు తెలియకుండా నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నా, ఆయన అంత మహాగనుడా, అయ్యయ్యో ఈ జీవితం ఆయనకి ఇచ్చి ఉంటే ఎంత బాగుండు. అప్పుడు నీ కళ్ళెండ నీళ్ళు వస్తాయి, అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు నిన్ను. ఈ వాక్యం తెలిసిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమండి ఆడితో ఎలా మాట్లాడుతుంది తెలుసా? అమ్మా యేసు ప్రభు చాలా ప్రేమమయుడు. అదేలేండి ప్రేమమయుడే. ఏమంటారండి? అదేనండి ప్రేమమయుడే. ఎన్నోసార్లు వస్తున్నాయి. మనకే ఎందుకు వస్తాయండి ఇలాగా క్రైస్తవులకి కష్టాలు? ఏమండి మనకి ఎందుకు వస్తాయి? వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా. ఏమోలేండి ఎలాగో అలా చేయనివ్వండి, అసలు కరగదు, ఇంకా రాయిలాగా అయిపోయింది ఇది. ఏమండి ఈ మందు ఏమైపోయింది? గడ్డ కట్టేసింది. ఇంకా అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగినటువంటి వాళ్ళకి, దేవుణ్ణి ఎరిగి చెడిపోయినటువంటి వాళ్ళకి ఉన్న భేదం ఏంటో తెలుసా? యేసుప్రభు మాట వినగానే వాటి కళ్ళ నుంచి కన్నీరు, వాళ్ళ హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. అయ్యో ఎంత ప్రేమమయ్యడా, నాకు అసలు తెలియనివ్వలేదే, నాకు తెలియదే, ఇప్పటికైనా ఇష్టపడతాడు ఆయన అని అనుకుంటారు. వీళ్ళేమనుకుంటారు? ఏమోలే క్షమిస్తాడో ఏం చేస్తాడో ఆయన ఇష్టం. అందరూ బాగానే ఏడ్చారు. ఎలా ఉన్నారు? అనే ఉన్నారు అందరూ. వాళ్ళలో ఏం పని చేస్తుందంటే సాతాను పని చేస్తుంది. సరి చేసుకునే మనసు వాళ్ళకి లేదు. చాలా జాగ్రత్త. ఇప్పటికైనా సరే ఇంకా చావనయ్యి ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండి నువ్వు మేలుకొని బ్రతకగలిగితే, చావనయ్యున్న మిగిలిన వాటిని ఏం చేసుకో? బలపరుచుకో. ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మళ్ళీ అవకాశం ఉండదు. ఏమండి తర్వాత వచ్చేస్తాను, ఇంకా దొంగవలే నీ మీదకి వస్తాను. ఏ సమయమో ఏ గడియో ఏంటో నీకు తెలియదు.
అయితే ఉమ్, ఏంటంటండి, ఈ సంఘంలోనంటండి ఈ సంఘానికి వార్నింగ్ వచ్చింది. కానీ కొంతమంది ఉన్నారంటండి, ఎంతవరకు వాక్యం మీదే ధ్యాస పెట్టుకుని వింటారంట వీళ్ళు. వాళ్ళంటండి ఆ, ఉమ్, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు. ఏంటంట, ఆ, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ వస్త్రాలు ఏమవో అపవిత్రపరచు కొనని కొందరు. అబ్బా, ఏమండి, వీళ్ళు ఏంటంట, అందరూ చెడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారంటండి. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సార్దీస్లో ఉన్నటువంటి కొంతమంది తమ వస్త్రాలను ఏం చేసుకోలేదు, వాక్యం బోధిస్తూ ఉంటే ఏమండి, సంఘంలో ఎక్కువ శాతం ఏమండి బలహీనం అయిపోయినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటండి, తమ వస్త్రాలు ఏం చేసుకోలేదంటండి, అపవిత్రపరచుకోలేదు. అంటే నీతి క్రియలు. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా దేవుని కోసమే బ్రతికారు. దేవుని కోసమే, దేవుని రూపంలో మారడం కోసం ఆయన మరి మన ఆంతర్య పురుషుడు ఏమండి యేసు ప్రభులా మారే వరకు, ఆయన సమరూపానికి ఆయన రూపానికి మన రూపం సమరూపం అవ్వాలి. ఏమండి, అప్పటి వరకు కూడా ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు. వాక్యాలు వింటున్నారు, సరి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరంట, అర్హులు. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ బట్టలు, వాళ్ళ నీతి క్రియలు వాళ్ళు అపవిత్రపరచుకోలేదంటండి. ఎక్కడండి, వాళ్ళు భూలోకంలో తెల్లని వస్త్రాలు వేసుకున్నారు కదా. ఎందుకని వేసుకున్నారు, పరలోకంలోనంట దేవునితోనంట ఆయనతో తిరగొచ్చంట తెల్లని వస్త్రాలు వేసుకొని. అందుకోసం ఏం చేస్తారు, నిజమే, వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని నాతో ఇక్కడ కూడా సంచరిస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సార్దీస్లో ఉన్నటువంటి మరి ఈ కొందరిని బట్టి మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా అందరూ అలాగ ఉన్నారు కదా, మనమే ఇలా ఉంటే ఏమైందిలే అనేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవుడు ప్రతి వారిని ఏమండి వాని క్రియల చొప్పున, నాకు సాగర సాక్ష్యం ఏమైనా అవసరం లేదు, సరువు సాక్ష్యం ఏమైనా అవసరం లేదు. ఎవరు ఇస్తారు నా కోసం, హృదయాలని పరిశీలించేటువంటి దేవుడు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము ఆయనకు మరి తేటగా కనబడుతుంది. నా కోసం ఎవరు సాక్ష్యం ఇవ్వకలా, నా హృదయం ఇంకా నా మీదే నేరారోపణ చేస్తాయి. కానీ దేవుడు ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. అర్థమవుతుందండి. ఒకవేళ నా తలంపు కాకుండా ఏమండి నా మైండ్లోకి వచ్చిందనుకోండి, సెల్ పట్టుకుంటాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆన్ చేస్తే ఈ పడితే వస్తాయి, వాడి పయ్యాడు ఏది పెడితే అది వస్తుంది. కానీ మనం ఇష్టపడకుండా దాన్ని పక్క జరిపేసాం అనుకోండి, మంది కాదు కదా, అంతేనా, పక్కకు జరిపేస్తే. అలాగే మనిషి హృదయం కూడా సెల్ లాంటిది, రకరకాలు పెడతా ఉంటుంది, అందరినీ చూపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి, మంద కాదు అదంతా కూడా. అర్థమవుతుందండి. సాతాను ఏమంటాడు, నీ సెల్లో ఉందిగా అంటాడు. సెల్లో ఉంటే నీ హృదయంలోకి వచ్చింది చిటుకుమని, మనం ఏం చేయాలి, దాన్ని మంద కాదు అది. అర్థమవుతుందండి. మన ప్రవర్తన కాపాడుకునేటువంటి విధంగా ఉంది. చనిపోయినప్పుడు పరలోక రాజ్యం లేనటువంటి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం దేనికి పనికి వస్తుందండి, పరలోకం దక్కించుకోలేనటువంటి ఐశ్వర్యం, పరలోకం చేరుకోలేనటువంటి ఆరోగ్యం, పరలోకం చేరుకోలేనటువంటి సుఖ సంపదలు దేనికి పనికి వస్తాయి, దేనికి పనికి వస్తాయి. ఈ లోకంలో ఏమంటే యేసుప్రభు చక్కటి ఉపమానాలు చెప్పారు కదా. ధనవంతుడు లాజరు. ధనవంతుడు ఏమనుకున్నాడంటండి, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పుకుంటున్నాడు చక్కగా. ఈ దరిద్రుడు ఉన్నాడు లాజరు, ఏమండి ఎలాంటి పరిస్థితి, ఈ ధనవంతుడి ఇంటి వాకిట్లో పడిపోయి అక్కడ ఉంటాడు. ఏమండి అవన్నీ ఊడ్చి, రొట్టె ముక్కలన్నీ ఊడ్చి అక్కడ పారబోస్తే అవి తింటూ ఉంటాడు. కుక్కలు కూడా తింటూ ఉంటాయి. తీరా చూస్తే అతని కురుపులను కూడా కుక్కలు నాకేను. ఏమండి కురుపులు. ఈ దరిద్రుడు ఒక రోజున చనిపోయాడు, లాజర్. ఏమండి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండడానికి కొనుక్కోబడ్డాడంట. దేవదూతలు వచ్చి తన ప్రాణాన్ని తీసుకెళ్లారు, ఆత్మని. మరి ధనవంతుడు కూడా ఏంటంటండి చనిపోయాడంటండి. ఇతను ఎక్కడ ఉన్నాడంట, నరకంలో ఉన్నాడు ధనవంతుడు. ఒక్క నీటి బొట్టు, ఒక్క ఇలా అలా
ఎవరంట ఈ దరిద్రుడు అంట ఇలా నీళ్లు ముంచి ఒక్క నీటి బొట్టేస్తే చాలంటాడు. ఇక్కడ ఉన్న ధనవంతం ఏమైంది మరి? ఏమండి? చాలా జాగ్రత్త. మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి మన ఆత్మీయ జీవితం మీద, ఆత్మీయ ప్రయాణం మీద, ఆత్మీయ వస్త్రాల మీద, నీతి క్రియల మీద ఒక్కసారి మనం మనసు త్రిప్పుకుంటే ఏమండి మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఎలా ఉండగలుగుతున్నాం అనేటువంటి చూస్తే కనుక దేవునికి ఏమైనా కొంచెం కాకపోతే కొంచెం అన్న పనికొచ్చేవారిగా ఉన్నామా మనం? ఏమండి పనికొచ్చేవారిగా ఉన్నామా? అంటే కొంచెం పనికొస్తే సరిపోద్దండి? సరిపోదండి. ఏమండి సరిపోద్దండి? ఒక పెళ్లి వస్త్రం ఉందనుకోండి, పెళ్లి వస్త్రం తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, 4 చోట్ల ఈ వేలికి కొరికిందనుకోండి, ఏమండి పెళ్ళికి వేస్తారా? ఎవడో ఇలా పెట్టి ఇలా అన్నాడు ఏ పెన్ననో, సిరా వచ్చి దాని మీద పడింది 4 చుక్కలు, పనికి వస్తుందా? ఏమండి నీ అజాగ్రత్త పనికిరాదు, ఎవడ అజాగ్రత్త కూడా దానికి పనికిరాదు. నీ జాగ్రత్త నీకు ఉండాలి, దానికి కవర్ వేయాలి జాగ్రత్తగా. ఏమండి సెర్లకి ఏం చేస్తాం మనం? చక్కగా కవర్ వేస్తాం. ఏమండి కింద పడితే పగలకుండా ఉండటానికి. మనకేంటండి మరి? మనకేంటండి? వాక్యం అనే సంచకరువు అంటాడు. పరిశుద్ధాత్మ సంచకరువులో దేవుల్లో మనం ఉండాలి. ఎప్పుడు కూడా మన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? పరలోకం కోసమే ధ్యాస పెట్టుకోని వాడు, ఎప్పుడు చూసినా సరే శరీర కార్యాల మీదనే మనసు పెట్టుకున్న వాళ్ళు కేవలం ఏమవుతారు? తప్పిపోతారు. ఏమండి వాళ్ళు తప్పిపోతారు. ఆత్మీయ ప్రయాణం మీదే మన మనసు ఉండాలి. అర్థమవుతుందండి? చదువమ్మ కొంచెం. జయించేవాడు సార్దీస్లో కొంతమంది ఉన్నారు సంతోషంగా, వాళ్ళు తెల్లని వస్త్రాలు ఇక్కడ కూడా ధరించుకున్నారు. వాళ్ళు ఏ పాపం అంటించుకోలేదు. వారు నాతో కూడా తిరగడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, వాళ్ళకి నాతో ఉండడానికి సంచరించడానికి కూడా వాళ్ళు అర్హులు. వాళ్ళు ఏమండి జయించినవాడు. జయించడం అంటే ఏంటి? గెలిచినటువంటి అనుభవం. గెలవడానికే పుట్టించాడు, గెలుపు బాటలో యేసు నిన్నుంచాడు. అలసిపోక పరుగెత్తాలి, గెలుపు కోసం శ్రమించాలి, గురివైపే సాగాలి, గమ్యాన్నే చేరాలి. ఏమండి గెలవడం అంటే ఏంటి? గెలవడం అంటే ఏంటి? పాపం దగ్గర నిలబడకూడదంటండి. పాపం దగ్గర ఏం చేయకూడదు? నిలబడకూడదు. పాము దగ్గర నిలబడచ్చండి? పాము అంటే ఏం చేస్తాం? పామన్నా పారిపోతారు కదా. యోసేపు ఉన్నాడు, ఏమండి ఏం చేశాడంట? మిక్కిలి బలవంతం చేసింది. ఏమండి పోతీఫరు భార్య ఏం చేసిందంటండి? మిక్కిలి బలవంతం చేసిందంట. వాళ్ళ వ్యంగ్యపు మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ అసహ్యమైన మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏమండి అలాంటి పరిస్థితుల్లో కూడా తను ఎలా ఉన్నాడంట? నిలబడ్డాడు. రకరకాల మాటలు మాట్లాడతారు వ్యభిచారులుగా ఉన్నటువంటి వాళ్ళు, సిగ్గులేనటువంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆమె ప్రపంచం అనుకొని, ఆవిడ దగ్గర నేను ఓడిపోకూడదు అనుకొని ఏం చేస్తారండి? ఎంతో సూపర్ అనుకుంటారు. అప్పుడు ఏమవుద్దండి? ఓడిపోయినట్టు. ఇక్కడ జయించడం అంటే ఏంటి? ఎవరో ఎన్ని రకాలు అంటారు. ఏమండి ఎన్ని రకాలు మాట్లాడతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అక్కర్లేదురా, ఏమండి నష్టం ఏంటండి? వాళ్ళకి భర్తలు అవసరం లేదురా, నష్టం ఏంటండి? ఏమండి ఎంతోమంది అంటాం విన్నా నేను, వాళ్ళకి భర్త లేకపోయినా బ్రతుకుతారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్లో భర్త లేకపోయినా బ్రతుకుతారంట. ఏమండి అంతే మరి, అవునా? ఉంటే పర్లేదండి, లేకపోతే ఏం చేస్తారండి? బ్రతకరా? చాలా జాగ్రత్త. ఎవరో ఎన్నో మాటలు అంటూ ఉంటాను నిన్న, అయినప్పటికీ మనం ఏం చేయాలి? ఈ లోకం అసలు ఈ శరీర కోరికలు అనేటువంటివి అసలు కుదరదండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. ఎక్కడ కూడా ఒక అమ్మాయి భర్త చనిపోయి ఉన్నాడు, నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భర్త చనిపోయి ఉంటే వాళ్ళు పెళ్లి చేస్తాననేసి అన్నారంట. మరి నాతో ఎవరో సంబంధం అని చెప్పారు. అమ్మ మరి సంబంధం అంట ఉందంట అంటే మా అన్నయ్య అంటాడు, ఎందుకమ్మా అన్నీ కూడా 2-3 రోజులు సంతోషం కోసం. ఏమండి ఎందుకు? చేసుకున్న వాళ్ళు సరిగ్గా ఉంటే, దేవుని స్తుతించుకుంటా ఉంటే చాలదా? ఎందుకు? అంత అయిపోయిందా?
అంతేగాని పాపం చేసుకో అమ్మా, ఇక్కడ జీవితమే ఏమండి ఏదో అనుభవించేసినట్టు ఏమనుభవిస్తున్నారండి? ఏమనుభవిస్తున్నారండి? వాడు దొరకనంతసేపు ఇక నాకు పాడే అంటాడు, స్టేటస్లో పెడతానే ఉంటాడు. దొరికిన తర్వాత ఏంటండి? ఏమండి ఏం లేదని చెప్తారు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఏంటి? శరీర కోరికల కోసం పెళ్ళిళ్ళు, శరీర కోరికల కోసం మనస్సుని కాసేపు అటు పెట్టడం, తిండి కోసం, బట్టల కోసం, ఐశ్వర్యాల కోసం, వీటి కోసం, ఇక్కడ లగ్జరీ కోసం మనం చూస్తే ఏమండి మనం ఆత్మీయులం కానీ కాదండి. ఏదో దేవుని మందిరం అని దేవుని పనులన్నీ చేస్తున్నా అక్కడికి మనసు నలిగిపోతుంది ఒక ప్రక్కన. నాకైతే ఒకవేళ అసలైన ఉత్తమమైనదై నాకుంది, నాకు తెలుసు, దాన్ని కోల్పోతున్నా, ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ బంధకాలన్నీ తీసేయండి, మీ ఇష్టమే జరిగించాలి. ఒకవేళ నా జ్ఞానం కొద్దుగా ఉందేమో, నీ సన్నిధిలో అడుగుతున్నా, ప్రతి బంధకాలు తెంచివేయండి. ఇదే గొప్ప గొప్ప అనుకుంటున్నానేమో. ఒకవేళ అర్థమవుతుందండి. మనం ఏం చేయాలి? దేవుని కోసం జయించేవారిగా ఉండాలి. అసలు నా పనేంటి? ఏమండి ఇక సరదాగా కూర్చొని తింటాం, ఏమండి అది రేపొద్దున అది చేసి తిన్నాం, ఈరోజు ఇది చేసి తిన్నాం, ఈ కావండి. మనిషి యొక్క జీవితం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మొన్న వారం చూస్తే రేపొద్దున రేపొద్దున విశ్రాంతి అనమాట. నీ మొహమేం కాదు, ఇవాళ గురువారం అయ్యి ఉంటుంది అంటది. ఏమండి ఏంటి నీ మొహమేం కాదు, గురువారం ఏంటి బాబు? సాగరా ఎవరు వస్తే ఇవాళ ఏ వారం బాబు అంటే శుక్రవారం కదక్క. అమ్మో ఈ రేపేనా అయితే? ఏమండి ఎంత ఫాస్ట్గా వస్తుంది ఏమండి? అంతేనా కదా? చాలా ఫాస్ట్గా వెళ్ళిందంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు. కానీ గుర్తుపెట్టుకో, చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేద్దాం? చాలా జాగ్రత్త. ఒకవేళ నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నానా, దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడారు, ఇకనైనా సరే నేను సరి చేసుకుంటా. తెల్లని వస్త్రాలు వేసుకున్న నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమండి సార్దిస్లోనే ఉన్నారా? వాళ్ళు ఏమండి ఉన్నారా? ఇప్పుడు చచ్చేవాళ్ళు, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇంకొకటి తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఒకే సంఘంలో ఉన్నారు కదా. మరి వాళ్ళ క్రియలు నీకెందుకు లేవు? వాళ్ళు అలాగే ఉపదేశం పొందుతున్నారు, నీవు అలాగే ఉపదేశం పొందుతున్నావు. అసలు ఎలా విన్నావు నువ్వు? అర్థమవుతుందండి. కాబట్టి ఈ సార్దీస్ అనేటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి మరి ప్రశంసలు అందుకున్న తెల్లని వస్త్రాలు కలిగినటువంటి వారి లెక్కలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? సరి చేసుకుందాం. మరలా అవకాశం ఉండదేమో. ఈరోజు వచ్చినటువంటి వార్నింగు ఇక మళ్ళీ రాదేమో. ఇంకంతే. ఈ రోజున మనం బాట పట్టాలి. ఏంటది? సరి చేసుకోవడానికి. ఏమండి బండి రిపేర్ చేస్తే రిపేర్ లేకుండా చక్కగా అవుతుందండి, ఒక్కసారి ఆయిలింగ్ చేస్తే బాగుంటుంది అంటే ప్రతిసారి రిపేర్ వచ్చి కూర్చుంటుంది అనుకోండి, బ్రేకులు బంద్ చేయు, ఏమండి ఆయిల్ గారిపోవడం, ఈ రోజు కంప్లైంట్తో ఉందనుకోండి, ఆ బండిని మీరు ఏం చేస్తారు? ఏమండి చాలా జాగ్రత్త. ఇది మరి టైం చాలా అయింది కాబట్టి ఏంటి అంటే మీ దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదన్నాడు. ఈసారి మరి హృదయాలను పరిశీలించే దేవుడని వాటి కోసం, యజబలైనటువంటి స్త్రీ కోసం, ఏమండి ఇప్పుడు ఏంటంట సంపూర్ణం అంటే ఏంటి అసలు? వాటి కోసం అసలు ఏ క్రియలు చేస్తే సంపూర్ణం, వాటన్నిటి కోసం కూడా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. సంపూర్ణమైనటువంటి అంటే ఒక్క మాటతో బోళ్ళని సంపూర్ణతలు కనపడతా ఉంటాయి. బోళ్ళంతా మనకి హెచ్చరికలు కనపడతా ఉంటాయి సంపూర్ణంగా మారడం కోసం. ఏమండి అవునా కదా? సంపూర్ణ టైం ఎంత మరి? రోమపత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి నుంచి ఒకసారి చదివితే, ఒక 2 మాటలు మాత్రం చదివేసుకొని సంపూర్ణం కోసం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఏంటంటండి, దేవునికి నీకు మధ్య సంబంధం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేరు. పరిశుద్ధమును ఎక్కడ చూసినా పరిశుద్ధత అనేటువంటిది దేవునికి నీకు సంబంధం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. తినేవాటి విషయంలో ఏం అక్కర్లేదండి, ప్రార్థన చేసుకుని తినేస్తే అయిపోద్దండి అంటున్నారా? ఈసారి వాటి కోసం కూడా మీకు ప్రతి విషయంలో కూడా, తినే వాటి విషయంలో, ఏమండి చేసే వాటి విషయంలో అంటాడు, అది కూడా మీకు వినిపిస్తాను ఈసారి.
అంటే ఈసారి అంటుంది అంటే మరి సరిపోవట్లేదుగా ఒక్కొక్క దానికి. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ప అనుకూలం అంట. అనుకూలం అంటే ఏంటండి? అనుకూలం అంటే ఏంటి? ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, ఏమండి, డాక్టర్ గారు అమెరికా వెళ్తుందండి. మీ పాపకి ఎన్నో నెలండి? 8 మరి మీరు ఎప్పుడు వస్తారండి? నేను 2 నెలలు పడద్దండి, అప్పటికి అయిపోద్ది కదండి. మీరు ఇప్పుడు చేసేసి వెళ్తారా ఆపరేషను? ఏమండి ఏమండి అనుకూలం అంటే ఎప్పుడు? డాక్టర్ గారు ఇక్కడ వచ్చేసరికి కనేస్తుంది. అందుకోసం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? 8వ నెలలో ఆపరేషన్ ఏం చేద్దామా? ఏమండి తెలివితేటలు బాగున్నాయండి. డాక్టర్ గారు అంటే చాలా ఇష్టం కదా మనకి. చాలా జాగ్రత్త. దేవునికి కూడా అనుకూలం కావాలి. అనుకూలం అంటే ఏంటి? అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. అనుకూల సమయం ఏంటో తెలుసా? తలనొప్పి వస్తుంది. ఇదంట మైగ్రేన్ తలనొప్పి అంట. మనం మందులు వాడకపోతే తగ్గదంట. పక్కన ఆవిడ చెప్పింది. సరేలే వెడదామని వెళ్ళి వాడుకున్నారు. అన్నీ అయిపోయినాయి. ఏమండి ఇంకో హాస్పిటల్ అయింది, ఇంకో హాస్పిటల్. ఇంకోటండి విజయవాడలో బాగా పెద్ద హాస్పిటల్. ఏమోనమ్మా నాకైతే ఏం తెలియదు, కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఆయనే చూడాలి, ఆయనే నాకు స్వస్థత ఇవ్వాలి. ఆయన దెబ్బలు తిన్నాడు కదా. ఇంతకుముందు ఏమైనాయి? నీ దగ్గర డబ్బులు ఉంటే ఆయన దెబ్బలు గుర్తురావు. ఏమండి నీ చేతిలో డబ్బులుంటే ఆయన దెబ్బలు తిన్నది గుర్తురావు. అంతేనా కదా? ఇప్పుడు ఏమంటా? పాపం దెబ్బలు తిన్నాడు కదా, ఆయన రక్తం కార్చాడు కదా, ఆయన నా కోసమే కదా. ప్రభువా మీరు నా కోసం ఏం చేశారు? దెబ్బలు తిన్నారు ప్రభువా, నా కోసం గాయాలు పొందారు ప్రభువా, నన్ను స్వస్థపరచువా ప్లీజ్ నాయన. ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా, నీవే నిజమైన దేవుడు, నిన్నే నమ్ముకున్నా. ఎంత మంచి మాటలు కదా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఓకే, అదే అనుకూల సమయం. నీ దగ్గర ఇంకెవరు నాకు లేరని ఆయన దగ్గరికి వస్తావే, అది అనుకూల సమయం. కొంతమంది ఏం చేస్తారండి? అమ్మా పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి కొంచెం. ఏమండి డబ్బులు అయితే ఉన్నాయి, కానీ ఆయనది కాస్తంతా తోడు ఉండాలంతే. ట్రీట్మెంట్ అయితే వాళ్ళే చేస్తారు, తోడు ఉండాలంతే. ఏమండి రకరకాల మనుషులు రకరకాల ప్రార్థనలు ఉంటా ఉంటాయి కదా, అవునా కదా? ఇక్కడ ఏంటి? బాగా బేదోళ్ళు అయితే, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ప్రతి విషయంలో కూడా బేదలు ఏం చేస్తారు? దేవుని మీద ఆధారపడతారు. ప్రతి చిన్నదానికి కూడా మామూలు వాళ్ళు ఏం చేస్తారు? స్కానింగ్, ఎక్స్రే, ఇంకంతే. ఏమండి అంతేనే కదా. బ్లడ్ టెస్ట్ కొంచెం ఏంటంటే ఏయో సిగ్నల్స్ చెప్తారు, షుగర్ ఉందేమో. నాకు అసలు ఆ మాటలు అంటే ఇష్టం ఉండవండి. ఒక విషయం, దేవుని కలిగిన మనం దేన్నైనా ప్రార్థన చేసుకుంటే, దేనికోసమైనా ప్రార్థన చేస్తే ఆయన చేయలేదంటూ ఏమీ ఉండదు. మనకు ఖర్చు కూడా ఉండదు. అర్థమైందండి? డబ్బులు చేతిలో ఉంటే, బ్యాగ్లో ఉంటే ఏమైపోతాయి? వాటికి రెక్కలు వస్తే ఎగిరిపోతాయి అనమాట. కాబట్టి చాలా జాగ్రత్త. పరిశుద్ధము దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా. సజీవ యాగం అంటే ఏంటండి? సజీవ యాగం అంటే మనం జీవిస్తున్నాం, కానీ ఆయనకి బలిగా, ఏమండి యాగంగా అయిపోయాం, కాలిపోయాం. బలిపీఠం మీద మనం ఏమయ్యాం? కాలిపోయిన తర్వాత ఏమండి ఇలాగా కొంచెం కాలు కదులుతుంది అనుకోండి, ఏం చేస్తారు? కదులుద్దండి. సజీవ యాగం అయిపోయిన తర్వాత కదులుద్దా? అవన్నీ కూడా బలులు అర్పణలు అన్నీ మీరు చదివితే అర్థమవుద్ది అనమాట. అర్థమవుతుందండి? దేవునికి సజీవ యాగంగా మీ దేహములను, మీ శరీరం అంటే మన దేహమే కదా, ఈ శరీరం ఏం చేయాలంట? అన్నీ చూస్తాడు లోపల ఉండి. నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అంటది మనస్సు. మంద పైదే ఉందిలే అని ఆత్మ అందనుకోండి, బాగానే ఉంటుంది. అంతేగాని వాడితో పోటీ, వీళ్ళతో పోటీ, అన్నీ నువ్వేది చేస్తున్నావు ప్రతీది ఎవరు చూస్తున్నారు? అర్థమవుతుందండి? ప్రతిదాన్ని కూడా, అది కూడా లెక్కలోకి వచ్చేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ లెక్కలోకి వచ్చేస్తాయి. ఒక సెల్లో అన్నీ కూడా ఫీడ్ అయిపోయినట్టు, ఏంటంట సీసీ కెమెరాలో ఫీడ్ అయినట్టు నువ్వు చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన ఏమవుద్దండి? అన్నీ ఫీడ్ అవుతాయి దేవునికి. అర్థమవుతుందండి? సజీవ యాగంగా. ఇంకా మనం బ్రతుకుతున్నాం కానీ చనిపోయిన వారి లెక్కలోనే, ఆయన కోసం మాత్రమే. ఈ సజీవ యాగం అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే
ఆయన స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం, ఆయన పనులు చేసుకోవడం. మిగిలిన వాళ్ళతో సంబంధం అని ఏమి ఉండవు. ఏమండి? మిగిలిన లోకస్తులతో సంబంధం ఏమి అక్కర్లా. ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకునుడని దేవుని ప్రేమను బట్టి ఒకసారి మీరు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండండి, అనుకూలంగా ఉండండి, సజీవ యాగంగా మీ దేహాలను, మీ శరీరాలను సమర్పించుకోండి దేవునికి, మీరు ఆయనలోనే ఉండండి అని. అంటే ఇందాక సంపూర్ణం లేదనేసి అన్నాడు కదా, అందుకోసం ఇటువంటి సేవ మీకు మంచిది, ఇది మీకు కరెక్ట్ అయింది అనమాట అండి. ఏం చేయకూడదు? ఈ లోక మర్యాద అంటే ఏంటండి? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని ఏం చేయాలి? ఒక దారి చేయాలి, అంతేనా? ఈ లోక మర్యాద. చుట్టాలింటికి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. ఏమండి? పెళ్ళికి రాకపోతే మర్యాదగా ఉండదు. ప్రతిదీ కూడా మర్యాద. మీరు ఏదైనా చూసుకోండి, ఈ లోక మర్యాద. లోతు కుమార్తెలు ఏమన్నారంట? లోక మర్యాద చొప్పున ఏంటంటే మనతో ఉండేవాళ్ళు ఎవరు లేరుగా, ఇంక మా నాన్నే ఉన్నాడు, అదే తప్పు చేశారు. ఇప్పుడు అందరూ బైబిల్ బూతు పుస్తకం అనేటువంటిది ఎందుకని? ఆ లోతు కుమార్తెలు చేసినటువంటి ఆ లోక మర్యాద. ఉత్తమమైంది ఏంటో చూసుకోవాలి. ఉత్తమమైంది ఏంటి? యేసుప్రభువు వారు, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. ఎవరి కోసం వంట చేస్తుంది మార్త? ఎవరి కోసం వంట చేస్తుందండి? యేసుప్రభువు వారి కోసం, శిష్యుల కోసం. ఏమండి? యేసుప్రభువు వారితో 2-3 వెళ్ళారో 12 మంది వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి వంట చేస్తుంది. పాస్టర్ గారికి వంట చేస్తున్నాం. ఇక్కడ ప్రసంగించడానికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు. అక్కడ వంట చేయాలి వద్దా? చేస్తున్నారు, అవునా? కానీ మరియ మాత్రం ఏం చేస్తుందంట? ఆయన మాటలు వింటా ఉందంట. ఏమండి? కూర్చున్న వాళ్ళని చూస్తే పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? కోపం వస్తుంది కదా. అన్నీ నేనే చేసుకుంటున్నా, ప్రతిదీ నేనే చేయాలా అని. యేసుప్రభు వారు దానికి ఇచ్చిన సమాధానం ఏంటి? మార్త వచ్చి, ప్రభువా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, మీరు శిష్యులు వచ్చారు కదా, మీకు వంట చేయడానికి నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా. మరి అలా కూర్చొని ఉంటే కొంచెం సేపు సహాయాన్ని పంపించవచ్చుగా. అలా మాటలు వింటా కూర్చోపోతే ఆ తర్వాత ఇద్దరం వస్తాం కదా. మీకు చింత అనిపించట్లేదా? యేసు ప్రభువారు అమాంతంగా, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. ఇవన్నీ పనులు కూడా తొందర కాదా అండి? ఏమండి? మెయిన్ ఏంటంట? వాక్యం వినేదే దేవునికి ఇష్టం. మీ అందరికి వంటలు వడ్డిచ్చేది కూడా కాదు, యేసు ప్రభు వారికి వడ్డిచ్చేది కాదు, ఇక్కడ పెద్ద స్పీకర్ గారిని పిలుచుకుంటే ఆయనకి వడ్డిచ్చేది కాదు. అన్నిటికంటే విలువైన విషయం ఏంటి? అబ్బా కుర్చీలు వేయడం ఎంత బాగుంటుందో అనుకుంటాడు కుర్రోడు. ఏమండి? అంతేనా? అవి చూసుకోవడం బాగుంటుంది, ఇది చూసుకోవడం బాగుంటుంది. అన్నిటికంటే విలువైన విషయం ఏంటి? వాక్యం వినాలి. అర్థమవుతుందండి? పేతురు గారు ఎప్పుడు కూడా వాక్యం వినేవారు. ఇస్కరియోతు యూదా సరిగా వినేవాడు కాదు. డబ్బులు సంచి, మెయింటింగు, వాడికి ఎంత అయింది, వీడికి ఎంత అయింది, ఏమండి? రొట్టెలు కొంటే ఎంత అవుద్ది, ద్రాక్ష పళ్ళు తీసుకుంటే ఎంత అవుద్ది, అంజూరం కాయలు తీసుకుంటే ఎంత అవుద్ది, ఎవరన్నా అమ్మగారు పెడితే గొడవే వదిలిపోద్ది, కాస్త డబ్బులు మన జేబులోనే ఉంటాయి. ఇదే ఆలోచన పాపం. అంతేనా? ఇస్కరియోతు యూదా గారు ఇక్కడ వెళ్ళలేదండి, వాక్యం వెళ్ళ. అందుకే ఏమయ్యాడు? యేసు ప్రభువునే అమ్మేసుకోవాలనుకున్నాడు. పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు, వాక్యాలు విన్నాడు. వాక్యం వినడం ద్వారా పడిపోయే స్థితిలో దేవుని వాక్యం ఏమవుద్ది? మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త వినాలి. మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఉత్తమమైనది ఏంటి? దేవుని సన్నిధి. మనకి వాక్యం ఎంతసేపు చెప్తుంది అసలు అనుకుంటారు. దేవుని సన్నిధిలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? వాక్యం వినడం. దేవుని స్తోత్రం చెప్దాం. వినటం వల్ల నీవు గొప్పదానివి అవుతావు, గొప్ప పనులు చేస్తావు. నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఎంత సంతోషపడద్దో లోపల మరి సాతాను. ఏమండి? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. దేవునికి ఉత్తమమును అనుకూలమునైన ఏంటంటే ఉత్తమమును సంపూర్ణమునై ఉన్న. సంపూర్ణం అంటే ఏంటండి? భక్తిలో సంపూర్ణత కావాలంట. ఏమండి? మనం మరి 2 తిమోతి 2వ అధ్యాయంలో చూసుకుంటే మనం సంపూర్ణ భక్తియు. ఏమండి? 2 తిమోతి 2వ అధ్యాయం ఒకసారి మొదటి మాట చదవండి. సంపూర్ణ భక్తి అంటే ఏమండి? నీ క్రియలు దేవుని ఎదుట ఎలా కనపడలేదంట? సంపూర్ణంగా కనబడలేదంటాడు. ఏమండి? ఇప్పుడు సంపూర్ణం అంటే ఏంటి?
చదవండి 2 తిమోతి 2 మొదటి వచనం నుంచి. అంతేనా? కాదు, మొదటి తిమోతి 2 మొదటి నుంచి. మనమందరం కూడా సంపూర్ణ భక్తి కావాలంటే, ఏమండి, సంపూర్ణంగా లేకపోతే వద్దన్నాడు కదా ఆయన. సార్దీస్లో ఉన్న సంఘానికి ఏమండి వార్నింగ్ వచ్చిందా? వచ్చింది కదా. సంపూర్ణంగా కనబడలేదు అని చెప్పారు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము సంపూర్ణ భక్తి కావాలి మనిషికి. మాన్యత అంటే ఏంటండి? ఈ చున్నీ కొనాలనుకోండి, సపోజ్ ఇది బాగా మన్నుతుందా? ఏమండి, మనం ఏం చేస్తాం? మన్నిక అంటారు, నాణ్యత అంటారు, మాన్యత అంటారు. అర్థమవుతుందండి? మన్నిక, నాణ్యత, ఏమండి దాన్ని ఏమంటారు? మన్నిక, తర్వాత మాన్యత అన్న ఒకటే. మాన్యత కలిగి నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారా? ఏమండి, నెమ్మదిగా ఉంటాం మీకు ఇష్టమేనండి? ఇష్టం లేదు. ఏమండి, ఎక్కడో దొరుకుద్ది నెమ్మది అనుకుంటున్నారు మనుషులు. కానీ నెమ్మదిగా కుటుంబంలో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి బాధ్యత వాడు వర్తిస్తూ ఉంటే, ఏమండి, నెమ్మదిగా ఉంటే సంతోషం కాదు అది? ఏమండి, అది కుదరదండి. ఏం చేయాలి మనం? ఏదో గోల ఉండాలి మనకి. ఏమండి, సుఖంగా ఉండడం ఇష్టమండి. కూర్చొని చక్క పనులు చేస్తుంటే ఏమనిపిస్తుంది? అలా సుఖంగా ఖాళీగా ఉండే బదులు ఏదైనా చేసుకుంటే బాగుండగా అనిపిస్తుంది కదా. ఏమండి, సుఖంగా ఉండటం కంటే కష్టపడడం సంతోషపడుతూ ఉంటాం. ఇక్కడ నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము. ఏమండి, మనకు ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఖాళీగా ఉన్నాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న వాళ్ళు ఉన్నారా? ఖాళీగా ఉన్నాం, మళ్ళీ నీకు ఖాళీ దొరకదు, తర్వాత లైఫ్లో దొరకదేమో. ఒకవేళ లైఫ్లో ఖాళీ దొరకదేమో మనం చనిపోయే వరకు. ఈ ఖాళీగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి? ఇక్కడ అంటండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఏమండి, మనుషులందరి కోసం. ఏమండి, రాజుల కొరకును, అధికారులందరి కొరకును. ఏంటంటే హెచ్చరించడం అంటే ఏంటి? వార్నింగ్ అనమాట. నువ్వు బ్రతకాలి, మంచిగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలి అంటే ఏంటంట? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, మాన్యత కలిగి బ్రతకాలి అంటే, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలో, ప్రార్థనలో, యాచనలో. ఇందులో మనకి ఏది నచ్చిందండి? ఏది చేస్తున్నాం మనం? ఒకదానికి టిక్కి పెడదాం. సంపూర్ణ భక్తి, ఏమండి, మాన్యత, ఏమండి, మనుషులందరి కోసం ప్రార్థనలు, రాజుల కోసం ప్రార్థనలు, అధికారుల కోసం ప్రార్థనలు, ఏమండి, యాచనలు. యాచన అంటే అడుక్కోవడం అంటే ఏంటి? ప్రభువా, వాళ్ళు దరిద్రంగా ఉన్నారు, చాలా దరిద్రులుగా ఉన్నారు, ప్లీజ్ నాయన ఇవ్వండి నాయన. సరే, ఏమండి, వాళ్ళకి ఇవ్వడం కుదరదు అన్నాడు అనుకోండి దేవుడు, ప్లీజ్ ప్రభువా ఇవ్వండి నాయన, ప్లీజ్ నాయన, వాళ్ళు అనర్హులు నాయన, అయినప్పటికీ కూడా నన్ను క్షమించి నాయన అని అడగడం అంటండి. పిల్లల కోసం మీరు అడగరా? అడు దరిద్రుడిగా ఉన్నాడు అని పక్కన వాళ్ళు అందరూ అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ రాలేదు అంటారు. మీరేమంటారు? ఎవరన్నా దొరికితే బాగుండు, ఆడికి ఎందుకు బెయిలు అని ప్రక్కన వాడికి అనిపిస్తాయి. ఏమంటే ఆడికి ఎందుకు బెయిలు? వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తాడు. ఇంకా నా కొడుకు వచ్చి మంచిగా మారిపోతే చాలు అంటదే తల్లి మనసు. ఏమండి, అది యాచనలు అంటే, అడుక్కోవడం అంటే. ఏమండి, ప్లీజ్ అండి మీరు ఉంటారా బెయిల్కి? కొంచెం నేను చూసుకుంటానండి. అడిగి తెలియక చేశాడండి. ఎన్నో సంజాయిషులు, ప్రార్థనలు, యాచనలు, ఏంటంటే ఇంకా విజ్ఞాపనలు అంటే ఏంటి? విజ్ఞాపన అంటే తెలుసు కదా మనకి. అబ్రహం గారు ఏం చేశారంట? విజ్ఞాపన చేశారు. దేవునికి కోపం వచ్చిందా విజ్ఞాపన చేస్తే? రాలేదు. ఆయనకి సంతోషం అనిపిస్తుంది. కాబట్టి భోజనం చేసి బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణాలకి. పాపం అధికమైపోయింది. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. దేవుడు వెళ్ళి చూడాలా? దేవుడే స్వయాన వస్తాడంటండి. ఒక మనిషికి కానీ దేశాలకు కానీ శిక్ష పడాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? స్వయాన వచ్చి మాట్లాడతాడు ఆయన. కలలో కూడా మాట్లాడతాడు ఆయన. ఆ పాపం ఎక్కువైపోయింది, ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటో చూద్దామని చెప్పి వచ్చారు. దేవుణ్ణే పాడు చేయాలని చూశారు వాళ్ళు. ఎవరు?
సొదొమ పట్టణస్థులు కదా. ఆ పట్టణానికి వెళతా ఉంటే మరి సొదొమ పట్టణాలు చాలా ఘోరమైంది. ఆ పాపం నా దగ్గరికొచ్చింది. అది ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నా. ప్రభువా, సొదొమ పట్టణానికి వెళ్తున్నారా మీరు? మరి అక్కడ ఒక 100 మంది నీతిమంతులుంటే నాశనం చేయకుండా ఆపుతారా? 100 మంది ఉంటే ఆపుతాను. 100 మంది ఉంటే ఆపుతారా? మరి లోతు అక్కడ ఉన్నాడు. ఎలా ఉందో పరిస్థితి నాకైతే తెలియదు. 100 మంది ఉండకపోవచ్చేమో. ప్రభువా, చిన్న డౌట్, ఏమనుకోవద్దు. 90 మంది ఉంటే ఏం చేస్తారు? 90 మంది ఉన్నా రక్షిస్తాను. 90 మంది ఉన్నా కాల్చను. 90 మంది ఉన్నా కాల్చరా? ఒకవేళ 90 మంది లేకపోతే అంటే అందరూ ఎక్కువ తమ మార్గాలను పాడు చేసుకునే వాళ్ళే ఉన్నారా? ప్రభువా, ఒక చిన్న మనవి నాయనా, 80 మంది ఉంటే 80 మంది అయినా బాబోయ్, 80 మందికి ఉండరేమో, లేనిపోయింది. ప్రభువా, 70 మంది ఉంటే 70 మంది అయినా పర్లే ప్రభువా. దుమ్ము లాంటి వాళ్ళని, ధూళి లాంటి వాళ్ళని అస్తమానం అడగకూడదు, కానీ 40 మంది ఉంటే, ఒకవేళ 40 మంది కాదు 10 మంది ఉన్నారు రక్షిస్తాం. ఏంటంటండి? 10 మంది ఉన్నారు అంటే 10 మంది నీతిమంతులు కూడా ఉంటారు అక్కడ. ఏమండి, ఎంతమంది ఉన్నారు చెప్పండి అక్కడ? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఒకే ఒక్కడ. అబ్రహాంతో స్నేహం చేసి తన అన్న కొడుకైన తను మాత్రం వెళ్ళి ఆ యొక్క జనం అంటండి ప్రతిరోజు కూడా ఏంటంట, ఆ జనాన్ని చూసి తను ప్రతిరోజు నీతిగల తన మనసును నొప్పించుకుంటా. ఏంటి చెత్త మనుషులు, ఆ డ్రెస్సింగ్లు ఏంటి, అదేంటది, ఆ టైప్ ఏంటి, అసలు ఆ తిండి ఏంటి, ఆ దరిద్రత ఏంటి, ఎప్పుడు చూసినా ఒక్కటే ఆయమన్న పని కనపట్ల. ఏంటో ఎలా వచ్చాం, ఏంటో ఎలా ఉన్నా. మా పిల్లలు కూడా అలాగే తయారైపోతున్నారు ఇక్కడ ఉండి. ఏమండి, పక్కన ఆవిడని చూస్తే వస్తుంది ఆవిడ లోతమ్మ గారు ఏమంటుంది, ఏమండి ఆ వస్తువు కావాలండి, ఈ వస్తువు కావాలండి. ఏమండి, మనకి అలాంటి ఇల్లు కడతారా వాళ్ళు కట్టుకున్నట్టు? ఈ లోతమ్మ గారు కూడా ఎలాగా సేమ్ అది. లోతు ఒక్కడే తన మనసుని ఏం చేశాడంట, నీతిగా తన మనసుని నొప్పించుకుంటూ బ్రతికాడంట. అందుకే తన మర్యాద పోలేదండి. దేవుడు అక్కడికి వెళ్ళారు. వెళితే పరిగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? ఈ రాత్రి మా ఇంటికాడ ఉంటారా? లేదు, రాత్రి ఇక్కడ గడిపేసి మా దారిని మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ అయ్యా, ఇక్కడ జనాలు మంచివాళ్ళు కాదు, రండి. లేదు, మేము రాము. ప్లీజ్ అయ్యా, రండి అయ్యా, నా మాట వినండి. సాష్టాంగపడి చెప్తున్నా, ఏమండి, చుట్టాలకి ఎవడన్నా సాష్టాంగపడి చెప్తారా? ఎక్కడికి వచ్చారు మీరు? వాళ్ళ ఇంటికి వచ్చాం, తినేసేయాలండి. ఏమండి, మీరంట ఈ ఊరు వస్తున్నారంట, ఎక్కడికి వచ్చారు మీరు? ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వచ్చాం సరే, అక్కడ తినేసి వస్తారులే, మనకి ఎందుకు వచ్చింది మాట్లాడుకుంటూ. వాళ్ళు కావాలని చూడడానికి వచ్చారనుకో, అప్పుడు ఈ డ్రింక్ పోద్దామే. ఏమండి, కానీ లోతు గారు ఏం చేశారంటండి, సాష్టాంగపడి, అయ్యా మా ఇంటికి రావాలి మీరు, చిన్నగా ఈ రాత్రి తలదాచుకొని వెళ్ళిపోతురు. కానీ వెంటనే భోజనం ఏర్పాటు చేశాడండి. భోజనం ఏర్పాటు చేయగానే ఏమైందంట, సైన్యాలు వచ్చేసారు. ఏమండి, లోతు ప్రతి ఒక్కళ్ళు చాలా సీరియస్గా, మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? ఇందాక సాయంత్రం నువ్వు తీసుకొచ్చావు కదా, వాళ్ళని ఒకసారి బయటకు పంపించు. ఎందుకు మీకు వాళ్ళు కావాలయ్యా మాకు, ఎందుకు అడుగుతావేంటి? ఈడేవడరా ఎందుకని అడుగుతాడేంటి అంటారు. అయ్యా, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు? వాళ్ళు చాలా మర్యాదస్తులు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు మీరు ఎలా మాట్లాడుతున్నారు? వీడెవడరా అసలు మన మధ్యలోకి వచ్చి మనకు నీతులు చెప్తాడు? ఇదిగో మీకు దండం పెడతాను, కానీ ఒక పని చేస్తారా? పెళ్ళి కానీ ఇద్దరు, పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి, కన్యకలు, సూపర్ పిల్లలు, నా పిల్లలు ఇద్దరు అందగాళ్ళు, వాళ్ళిద్దరినీ మీకు ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరిని చంపేసుకోండి రాత్రి అంతా, వాడేసుకోండి రాత్రి అంతా. నా ఇంటికి వచ్చిన వాళ్ళే అతిథి దేవోభవ అంటారు. నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని అప్పగించడం అంట, అది మర్యాద కాదంట. ఇస్తాను, తీసుకోండి. నీ పిల్లలు ఎవరికి కావాలరా? మాకు మీ ఇంటికి వచ్చిన వాళ్ళే కావాలి మాకు. చూసారా సంభాషణ అంతా? చూసారా దేవదూతలు? వెంటనే లోతు లోపలికి రా, ఉండండి ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఏమండి,
ఆ సంభాషణ ఏంటది? డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు. భోజనం పెట్టడం కాదండి, టీ ఇచ్చి ప్రతిఫలం వస్తుందని కాదండి. ఏమండి, నాకు అసలు ఏమో ఇంక నాకైతే తెలియదు, కానీ యోబంత భక్తులు ఉండరా అనిపిస్తుంది కదా. ఏమండి, కూతుర్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇస్తానని తెగించిన వాడు ఎవడన్నా ఉంటాడా? దేవదూతలని తెలుసా వాళ్ళకి? లోతుకి ఏమైనా దేవదూతలని తెలుసండి? తెలియదు. మానవ రూపంలోనే వెళ్ళారు వాళ్ళు. వెంటనే చేతులు పట్టుకొని లోపలికి లాగి తలుపు వేసి, ఇక్కడ పాపం ఘోరమైపోయింది, మేము ఈ పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చాం, మేమే పరలోకం నుండి దిగి వచ్చాం. యెహోవా అంటాడు అక్కడ. ఏంటంటండి? మేము వచ్చాం ఇక్కడికి అని చెప్పినప్పుడు, అయితే మమ్మల్ని రక్షించండి, అదేమైపోతాయి, ఇదేమైపోతాయి, ఈ పంటలు ఏమైపోతాయి, ఇవన్నీ ఇలా ఉన్నాయి, మేము ఇంకెక్కడా కూడా ఇల్లు కట్టుకోలేదే, ఇంకెక్కడికి కూడా డబ్బులు పంపించలేదే, అక్కడికి వెళ్తే ఎలా బ్రతకాలి? అక్కడికి వెళ్తే బ్రతికేది గట్రా ఆలోచన వద్దు. లోతు తడవచ్చేస్తున్నాడు. ఏమండి, అసలు వెళ్ళటానికి ఇష్టపడలేదు భార్య. అలాంటి పరిస్థితిలో లోతు తడవచ్చేసాను. యెహోవా అతని మీద కనికరపడి ఏంటంటండి, తన కూతుర్ని ఇచ్చేస్తాడు. ఏమండి, ఒకసారి నువ్వు బయటికి రావాలంతే, ఇంకా టైం లేదు, అసలు అయిపోయింది, టైం ఆఫ్ అయిపోయింది, ఇంకా చాలు, నువ్వు బయటికి పరిగెత్తగలిగినంత దూరానికి ఫాస్ట్గా పరిగెత్తాలి. నువ్వు ఎలా పరిగెడతావు? ఏమండి, ఫలానా ఊరు వెళ్ళండి. అది మళ్ళీ అది అంత దూరం పరిగెత్తే లోపలనే దేవుని అగ్ని వచ్చేస్తుందేమో. ఈ సోయర్ అనేటువంటి చిన్న ఊరు ఉంది పక్కన, ఆ ఊరేమవ్వదు, వెళ్ళండి, వెనక్కి చూడొద్దే, రండి పిల్లలు, రండి రండి రండి. ఏమండి, అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ శబ్దాలు వెనక్కి చూడొద్దు అంటే ఏం చేసిందండి లోతు గారు? ఆ భార్య వెనక్కి చూడకండి చింగమని ఇలా చూసిందండి. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది ఆవిడ. ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? మనం ప్రార్థనలో విజ్ఞాపన అబ్రహాం చేశాడు, కానీ విజ్ఞాపక తగినటువంటి జీవితం లోతు జీవితం. నీకోసం ఎవరైనా ప్రార్థన చేస్తే దానికి తగినటువంటి జీవితం నీకుంటే నీకు ఆశీర్వాదం వస్తాయి. ప్రభువా, మరి మావయ్య గారిని దీవించిన ఆయన అని ప్రార్థన చేశాను. మావయ్య గారు ఎలా ఉండాలి? ప్రార్థనలో ఉండి యథార్థంగా ఉండి, సరే దీవెనలు వెళ్ళినాయి, ఏమంటే దేవుని దూతలు వెళ్ళారు ఆశీర్వదించుదాం అని. వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తాను, ఏమండి అన్యాయం అంటే నాకు ఇష్టం లేదు, యథార్థత అంటే ఇష్టం అంటే ఆ దేవదూతలు ఏం చేస్తారు? దీవెనలు శాంక్షన్ చేసి ఓకే అంట, దీవెనలు ఇచ్చేద్దాం అంటారు. అంతేనండి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం? అంతే కదా. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. వీళ్ళు వచ్చారు, తిన కూడా ఆడలాగానే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? 2 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోతారు, అగ్నిగంధకాలు కురిసి. అందుకే అంటాడు మరి 2 మొదటి పేతురులో ఉంటుందండి, భక్తులను శోధనలోంచి తప్పించడానికి ప్రభువు సమర్థుడు అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. నీ ఒక్కడైనా విడిపిస్తాడు, నీ ఒక్కడ ఉన్నావని వదిలిపెట్టడు. అర్థమవుతుందండి? ఈ సంఘం అస్సలు బాగాలేదనేసి అంటే ఆ సంఘంలో ఒక్కడుంటే ఒక్కడే రక్షించుకుంటాడు. చాలా జాగ్రత్త. అందరూ ఎలా ఉన్నా పర్లా, నీవు రక్షించుకోగలిగిన జ్ఞానం నీ దగ్గర ఉంటే, సరిచేసుకోగలిగినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తారు? అందుకోసం నీకోసమే ఇష్టపడుతున్నారు. ప్రతి వారి కోసం ఆయన ఇష్టపడతారు, కానీ నీకోసం మరి ఎక్కువగా ఇష్టపడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. చావనయ్యి ఉన్నటువంటి మిగిలినటువంటి వాటిని బలపరుచుకో, జాగ్రత్త. దేవుడు మరి జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, నీవు మృతుడవే. ఏంటంట? చచ్చిపోయావు లెక్క. ఆల్మోస్ట్ మొత్తం కూడా ఏమైపోయింది? చచ్చిపోయిన పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్త. మనం మరి ఒక అవకాశం తోటమాలిగా లేకపోతే యేసుప్రభుగా మన కోసం అడ్డుపడి ఏమండి ఇచ్చాడు. సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, సంపూర్ణంగా మాన్యత కలిగి ఉండాలి. ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనలు చెయ్యాలి. తర్వాత ఇంకా మంచి ఉన్నాయండి, అన్నీ కూడా సంపూర్ణం అనడానికి కొన్ని ఈసారి చూసుకుందాం. ఎప్పుడైనా అంటే ఒక పదం వచ్చిందనుకోండి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని దానికోసం చెప్పడానికి అవకాశం ఉంటుందని. అర్థమవుతుందా? మనం చాలా జాగ్రత్త. ఏ విషయంలో ఎలా ఉన్నాం?
సంపూర్ణ భక్తి చేస్తున్నావా, మాన్యత చేస్తున్నావా, మాన్యం కలిగి ఉన్నామా, ఏమండి విజ్ఞాపనలు చేస్తున్నావా, ఏమండి సుఖంగా సౌఖ్యంగా బ్రతకడం కోసం ఏం చేయాలంట? అల్లం నీళ్ళు పొద్దున్నే త్రాగండి, బెల్లం నీళ్ళు ప్రొద్దునే తాగండి, ఏమండి తేనె నీళ్ళు ప్రొద్దునే వీటి వలన కాదు. ఏంటి? లేవగానే కాస్తంత మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, మీరు ఇచ్చిన ఆరోగ్యానికి మీకు వందనాలు, అందరిని దీవించండి, అందరిని క్షమించండి, అందరిని విడిపించండి అని కాస్తంత చిన్న ప్రార్థన నువ్వు చేసావనుకో, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం ఉంటుందంట. అంతేగాని అల్లం, బెల్లం, జీలకర్ర, ధనియాలు, ఏమండి ఏమండి అంతేనా? ఈ శరీరానికి మాత్రం హెల్తీ చూసుకుంటాం, మరి ఆత్మ కోసం చూసుకోవాలి మెయిన్. ఏమండి నెబుకద్నెజరు కొడుకులు బెల్షస్సరు, ఏమండి ఇష్టం వచ్చినట్టున్నాడు. అప్పటి వరకు కూడా డాన్సులన్నీ చూస్తూ ఉన్నాడు సంతోషంగా, ద్రాక్షారసం త్రాగి మత్తుడైపోయి చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఏమండి నాట్యాలన్నీ చూస్తున్నాడు. ఒక అరచెయ్యి వచ్చి ఇలా రాసింది, అంతే నడుము పడిపోయింది, మోకాళ్ళు వసిలిపోయినాయి, గడగడ వణుకుతున్నాడు. ఈ వ్రాత ఎవరో చదివి వినిపిస్తే, ఆ వ్రాత చదివిన వారికి బహుమానాలు అవన్నీ ఇస్తాను అని చెప్పాడు. ఎవరు వచ్చినా సరే గారడి విద్య గలవాళ్ళు రకరకాలు అందరినీ తీసుకొస్తే ఎవ్వరు చదవలేకపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, బాబు నీ మనసు కలతపరచుకోకు. మీ నాన్నగారి టైంలో ఒక అతను ఉన్నాడు, అతను దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు, అతను సింపుల్గా చదివి వినిపిస్తాడు. అవునా? ఒకసారి పిలవండి. పిలిస్తే మరి నాకు విశేషమైనటువంటి భక్తి ఉండడం ద్వారాను, నాకు వరాలు ఉండటం ద్వారాను కాదు, కానీ నా జ్ఞానం ఉండడం ద్వారా కాదు, కానీ దేవుడు నీకు తెలియజేయించడం కోసమే నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు. ఒకసారి చదువుతాను. బెల్షస్సరు ముందు మాట్లాడుతున్నాడు. ఏమండి ఎవరు? దానియేలు మాట్లాడుతున్నాడు. బెల్షస్సరు అంటే నెబుకద్నెజరు కుమారుడు అయిన బెల్షస్సరు రాజా అంటలేదండి. నీకు ఈ సంగతులన్నీ తెలుసు కదా. మీ నాన్నగారు అడవికి వెళ్ళారు కదా, అడవిలో ఎన్నాళ్ళు ఉన్నారు? 7 నెలలు ఉన్నారు కదా. ఎండకి ఎండారు, మంచుకు తడిచారు, వర్షానికి తడిశారు, పక్షులు ఏకల వంటి ఏకలు వచ్చేసినాయి, గాడి స్వభావం వచ్చింది, మీ దగ్గరికి రాలేదు కదా 7 నెలలు కూడా. 7 కాలాలు అంటాడు. ఏమండి మరి 7 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఒకవేళ. అన్నాళ్ళు రాకుండా ఉండి తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన పెద్ద మీటింగ్ పెట్టి మహాసభ పెట్టి సాక్ష్యం చెప్పుకొని అందరికి భోజనాలు ఏర్పాటు చేశాడుగా. విన్నావుగా నువ్వు? ఆయనే పరలోకపు దేవుడు అని తెలుసు కదా, యెహోవా మాత్రమే అని. మరి ఆ మందిరంలోంచి తీసుకొచ్చినటువంటి ఆ పాత్రలన్నిటిలో ద్రాక్షారసం పోసుకొని నువ్వు, నీ రాణులు, నీ ఉపపత్నులు, నీ మంత్రులు త్రాగడానికి భయం లేదా? కర్ర, రాళ్ళు, ఇనుము, ఇత్తడి వీటితో చేసినటువంటి విగ్రహాలను స్తుతిస్తున్నావు, మీ నాన్నగారు చెప్పిన సాక్ష్యం వినలేదా అన్నాడు. ఏమండి అదేంటో తెలుసా? మెనే మెనే టేకెల్ ఓ పార్సిన్. మెనే అనగా మరి మెనే మెనే టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచాడు ఆయన, నీవు తక్కువగా కనపడ్డావు. దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనపడ్డావు. ఏమైపోయాడంటండి? ఆన్సర్ వచ్చేసింది. మరి సొల్యూషన్ కావాలి కదండి, ఏదన్నా సొల్యూషన్ అడిగే జ్ఞానం ఆయనకి ఏమాత్రం లేదండి. బెల్షస్సరు అనే రాజుకి ఏమండి ఈ లోకం మాత్రమే అనుభవించి సంతోషంగా ఉందాం అనుకున్నాడు. వెంటనే ఏంటంటండి, ఈ రాత్రే దేవుడు నిన్నేం చేస్తాడు? నిన్ను లెక్క చూశాడు, తక్కువగా కనపడ్డావు, ఆయన నిన్ను తీసేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ రాజ్యం తీసి కల్దీయులకి అప్పచెప్పేస్తున్నాడు అని చెప్తే, రే భలే చెప్పాడ్రా, నడిమే మా పోటు వస్తుంది, కాళ్ళు బాగా పోదు. నేనేమన్నాను మాట? బహుమానాలు ఇస్తాను కదా, ఏమండి ఇవన్నీ ఇస్తాను కదా, తీసుకురండి రా, ఇవ్వండి. చాలా బాగా చెప్పేవారు దానియేలు గారు, చాలా వందనాలు. ఏమండి ఆ రాత్రి అందే కల్దీయులు వచ్చి బెల్షస్సరుని పట్టుకున్నారు. ఏమండి తన్ని తీసుకుపోయారు, చంపేశారండి. అర్థమవుతుందండి? ఒక ముక్క మెనే టీకేలు ఓపార్సి నువ్వు త్రాసులో తక్కువగా కనబడ్డావు, నువ్వు దేవుని ఏమిటి సరిగా లేవు అన్నప్పుడు ఏమండి సరి చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? నేను ఈసారి కాడి నుంచి బాగుంటానండి అంటే బాగానే ఉన్నావు. దేవుని దగ్గర కూడా తగ్గించుకోలేనటువంటి మనుషుల దగ్గర అంటే ఏమో, దేవుని దగ్గర అయితే ఏమనాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకోలేని పరిస్థితిలో ఏమైపోయాడు? ఆ రాత్రి అయిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు ప్రతి వారికి అవకాశం ఎలా వస్తుందండి?
అందరికీ అవకాశం వస్తుంది, అందరికీ అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే పర్లా. ఒక్కసారి హెచ్చరిస్తాడు, ఆ తర్వాత ఇంకా హెచ్చరించడు. దొంగ వలె నీ మీదకి వస్తాను, ఇంక అయిపోయింది. చావనై ఉన్నటువంటి వాటిని బలపరుచుకో. ఏ గడియ నీ మీదకి వస్తానో నాకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్త. మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్న సార్దీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఎలా ఉపదేశం పొందావు, ఎలా విన్నావు? జాగ్రత్త, ఒకసారి చూసుకో. అర్థమవుతుందండి? మరి సార్దీస్లో ఉన్న సంఘంలానే మనం కూడా తెల్లని వస్త్రాలతో ఉన్నావా? ఏమండి? అని వెంటనే వస్తే సంతోషమే, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. లేకపోతే సరి చేసుకుందాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరి కోసం మరి అలాగే దేవుడు ఏది చెప్పాడో దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. నేను ఇంకెలా ఉండాలి, నేను ఇంకెలా ఉండాలి. లేదు అంటే వినే పరిస్థితి కూడా లేదనుకోండి, ఆ కొన ప్రాణంతోనే అయిపోద్ది. ఇంకా నువ్వు బలపరచుకోవడానికి ట్రై చేస్తే నీ జీవితాన్ని ఇంకా పొడిగిస్తాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. కాబట్టి దేవుడు తన 7 సంఘాలకి రాసినటువంటి లేఖల ద్వారా మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవా మీకు స్తోత్రాలు అని చెప్దాం. నిజంగా ఈ మాటలు మనకు దొరకకపోతే ఎవరి కాళ్ళం ఏమవుతామో మనకి తెలియదు. ఏమండి? మనిషికి ఇన్ని అవకాశాలా? నాకే అనిపిస్తుంది, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు అనిపిస్తుంది నా మనసు. ఏమండి? అర్థమవుతుందండి? ఎన్ని అవకాశాలు ఇచ్చినా లోబడని శరీరం. ఏమండి? ప్రతి దానికి ఏదో ఒక విషయంలో చిక్కుబడేటువంటి విషయంలో ఉంటాం, అవునా కదా? సుఖంగా సంతోషంగా ఇస్తే ఏమండి ప్రశాంతంగా, ఏమండి మీరు రాజుగారు మీరు యుద్ధానికి రావక్కర్లేదు, మేము వెళ్ళి చూసుకొని వస్తాం, పడుకోండి కాసేపు, ప్రార్థన చేసుకోండి కాసేపు అంటే ఏం చేశారంట? ఏం చేశారండి దావీదు గారు? తన జీవితం అంతా యుద్ధాలకి, కష్టమైన పరిస్థితికి, తన పిల్లలు పాడైపోవడానికి ఆ 10 నిమిషాలే సరిపోయింది. ఆ కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండు. కానీ తను ఏం చేశాడు? యుద్ధమందు నేను మిద్ది మీద నుంటూ చూడరాని దృశ్యం కనులగాంచినాను, బుద్ధి వీడినాను, హద్దు మీరినాను. ఏంటంటే లేదు నాలో జీవం ఎరుగనైతే మార్గం. ఒక్క మాట మాట్లాడవా ప్రభా? చాలా జాగ్రత్తగా. ఒక్కసారి పొరపాటు వస్తే జీవితం అంతా కూడా కష్టాల పాలైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అసలైన పొజిషన్కి రావాలంటే రాలేం. కాబట్టి అలా కాదు, ఇంకా చాలు, ఇంతవరకు ఈ జీవితంలో మైనస్లు ఇంకా చాలు, పడిపోయింది చాలు. ఈ రోజు నుంచి ఏంటి సరి చేసుకుందాం, బెస్ట్ అనిపించుకునేలా మనం వద్దాం. దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్ని ప్రార్థనతో ముగిస్తాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. సార్దీస్లో ఉన్నటువంటి 5వ సంఘంలో ఉన్న మరి ఆయన సంఘానికి లేఖ రాశారు. నీ క్రియలను నేను ఎరుగుతున్నాను, నీ దేవుని ఎదుట సరిగా కనబడలేదని, సంపూర్ణంగా లేవని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజంగా మేము అవన్నీ సరి చేసుకుంటే మారు మనసు పొందితేనే సరి అని మీరు సెలవిచ్చారు ప్రభువా. మరి జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, నీవు మృతుడవే అని సెలవిచ్చారు. ఆయన బ్రతుకుతున్నావు అనుకుని భ్రమపడి దేవునిలో చనిపోయిన వారిగా మేమున్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఈరోజు మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. మీరు మా వైపు చూస్తే మేము బ్రతుకుతాం, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మీ స్వరం విన్నాను, మీకు స్తోత్రాలు. వాటిని సరి చేసుకునేటువంటి ధన్యత నాకు దయచేయండి. మర్చిపోయే పరిస్థితి ఆయన ప్రభా నా జీవితంలో ఉండకూడదు. నాయన నెమరు వేసుకొని ఎలా ఉపదేశం పొందామో, ఎలా విన్నామో గుర్తు చేసుకోగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. మరలా నీ రాజ్యములో ఆయన ప్రభా మీతో ఉండేటువంటి ధన్యత నాకు దయచేయండి. మీరు వచ్చినప్పుడు దొంగ వలె వచ్చినప్పటికి కూడా మిమ్మల్ని ఎదుర్కోగలిగినటువంటి సిద్ధపడిన పెళ్లి కూతురుగానే మేము ఉండాలి ప్రభా. అటువంటి కృప దయచేస్తారని యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు అందరికీ.